రాజమండ్రి విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. క్రమం తప్పకుండా వృద్ధులకు ప్రతి నెల 7వ తేదీన పెన్షన్లు అందిస్తున్న వికాస్ సంస్థ కృషి అభినందనీయమని నగర ప్రముఖులు సుమాప్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ అధినేత కటిక కుమార్ స్వామి ప్రశంసించారు. గురువారం ఉదయం స్థానిక విఎల్పురం పార్కులో వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 200 మందికి 200 రూపాయల చొప్పున పెన్షన్లను కుమారస్వామి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ వికాస్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ తన జీతంలో కొంత భాగాన్ని వృద్ధులకు వెచ్చించడం అభినందనీయమని పేర్కొన్నారు. వికాస్ వ్యవస్థాపకులు డాక్టర్ యార్లగడ్డ ప్రభాకర్ మాట్లాడుతూ అవసాన దశలో వృద్ధులకు సహకారం అందించడంలో అందరూ అన్ని స్థాయిల్లో ముందుకు రావాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. తొలుత పార్కులోని కందుకూరి వీరేశలింగం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గోదావరి స్విమ్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుబ్బల వెంకటరమణ, చల్ల వెంకటేశ్వర్లు, దుల్లా రవి, కొట్టెటి శ్రీనివాస్, డాక్టర్ కెఎం జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నేత్రాలయం వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర కంటి పరీక్షా కేంద్రాన్ని కూడా మనం ఈ రోజుని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వారికి కూడా మన వృద్ధుల తరఫున వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గౌతమి నేత్రాలయం వారికి కూడా థ్యాంక్ యూ.